అన్న మేము ప్రకాశం జిల్లా కెల్లంపల్లి గ్రామం నుంచి వచ్చాం సార్ అన్న. అయితే మాకు 2019లో మాకు ఐడబ్ల్యూఎం వర్క్ మీద డబ్ల్యూపీఓ శ్రీనివాసరావు గారు వర్క్ ఆర్డర్ ఇచ్చారండి. వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము వర్క్ చేసామండి. కనీసం 40 లక్షలు వర్క్ చేసాము. అయితే తర్వాత ఎలక్షన్స్ రావడం వల్ల మేము కొద్దిగా వర్క్స్ ఆపాము. తర్వాత వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయితే బిల్లు పెట్టమని గవర్నమెంట్ చేంజ్ అయింది. బిల్లు పెట్టమంటే ప్రభుత్వం చేంజ్ అయింది అది ఇది అని చెప్పేసి ఇంతవరకు బిల్లు చేయలేదండి. కానీ ఆ 30 లక్షల వరకు బిల్లు కూడా అలాగే అయిపోయింది. మేము అప్పుడు డబ్ల్యూపీఓ గారిని అడుగుతా ఉంటే ఒక 7 lakhs బిల్లు ఎఫ్టీఓలు రైజ్ చేశారు. మిగతా 23 lakhs బిల్లు ఎఫ్టీఓస్ రైజ్ చేయలేదు. బుక్లు రాసి అలా పెట్టి ఉంచేశారు సార్. మేము తర్వాత మేము అడిగితే పెట్టేశాం అని చెప్పేసి అన్నారు. 2022లో బిల్లు ఏంటి సార్ ఇంకా బిల్లులు పడలేదంటే అని చెప్పేసి డబ్ల్యూపీఓ గారిని అడిగితే ఏపీడీ గారు బిల్స్ మీ కీ పెట్టలేదు, బిల్స్ కూడా అప్రూవ్ అవ్వలేదు, మీ బిల్సే పెట్టలేదు అని చెప్పేసి అన్నారు సార్. అదేంటి సార్ మీరు బిల్లు పెట్టారన్నారు కదా, మీరు బిల్లు ఎందుకు పెట్టారని చెప్పేసి అన్నారు కదా, మేము సైలెంట్గా ఉంది, మీరు ఇప్పుడేం పెట్టలేదు అంటున్నారు, మేము ఆ పరిస్థితి ఏంటని అడిగితే మేమేం చేయలేం బాబు, అది ప్రాజెక్టు ఏపీడీ గారిని అడగండి, పిఓ గారిని అడగండి, మేమేం చేయలేమని చెప్పేసి డబ్ల్యూపీఓ గారు అన్నారు సార్. అయితే అప్పుడు ఏపీడీ గారి దగ్గరికి పిఓ గారి దగ్గరికి మేము వెళ్ళి సీతంపేటలో 2022లో వెళ్ళి కంప్లైంట్ పెట్టాం సార్. పెడితే అప్పుడు అర్జీ తీసుకున్నారు కానీ మాకు ఇంతవరకు ఏ రిప్లై ఇవ్వలేదు. అప్పుడు అడిగితే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి, కమిషనర్ ఆఫీస్ లోనే చేస్తారు, మాకు ఇక్కడ ఏం సంబంధం లేదు, మేమేం చేయలేము అని చెప్పేసి అన్నారు సార్. కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మా ఇక్కడ కాదు, అక్కడే సీతంపేట పిఓ గారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే చేస్తారు అని చెప్పేసి అన్నారు సార్. అప్పుడు నుంచి మేము అర్జీలు పెడతా ఉన్నాం సార్ సీఎం గారికి. అప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము అర్జీ పెట్టాం సార్. ఆ అర్జీ పెట్టాము, అటు ఎమ్మెల్యే గారికి పెట్టాము, పిఓ గారికి పెట్టాము, కమిషనర్ గారికి పెట్టాము సార్. ఇంతవరకు ఏ రిప్లై ఇవ్వలేదు. మాకు ఇంతవరకు ₹1 కూడా బిల్లు చెల్లించలేదు సార్. ఆ ఎఫ్టీఓలు రైజ్ చేసిన బిల్లులు కూడా మాకు ఇంతవరకు ₹1 కూడా చెల్లించలేదు. మేము ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు మారింది కదా, పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఇక్కడకు రావటం జరిగింది సార్. పక్కాగా చేస్తారు సార్, మాకు నమ్మకం ఉంది సార్, ఆయన మీద నమ్మకం, ఓట్లేసి గెలిపించుకున్నాం నమ్మకంతో. ఆయన నమ్మకం మా మీద ఉన్న మాకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాం సార్. బాగుంది సార్, సూపర్ గా ఉంది. ఎందుకంటే ఆయన్ని చెప్పలేదు సార్, ఇంకా అంతే, బాగా చేస్తారు సార్. ఆయన కుటుంబ ప్రభుత్వం బాగుంది సార్, అన్ని చక్కగా. ఎక్కడ నేను రీసెంట్ కూడా నేను వర్క్ చేసేటప్పుడు సదరు కాంట్రాక్టర్ ఉన్న కూడా అడిగితే అప్పుడు అవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి కలిస్తే అయితే అని చెప్తుంటే నేను ఇక్కడికి వచ్చాను సార్. అందుకే ఆ నమ్మకం ఉంది. ఆయనకి చేశారు, ఆయనకి బిల్లులు పడ్డాయి, నాకు చూపించారు, నాకు కూడా నమ్మకంతో ఇక్కడికి వచ్చాను సార్ ఈ రోజు. అప్పుడు రోడ్డు మీద రావడానికే భయం వేసేది సార్. నైట్ జర్నీ చేయాలంటే ఏ గోతుల కింద పడిపోయి చనిపోతాం అన్న భయం ఉండేది. ఇప్పుడు ఆ భయమే లేదు సార్. అన్ని మరమ్మతులు చేశారు, రోడ్లన్నీ చక్క నీట్ గా బాగా చేశారు. ఈ ప్యాచర్లు అన్ని చక్కగా, రోడ్లన్నీ బాగున్నాయి సార్. మా ఎమ్మెల్యే కొండేపి డోలా బారాంజనేయ సార్, మినిస్టర్ గారు, ఆయన బాగానే ఉంది సార్. ఆయన గారిని కలిస్తే పవన్ కళ్యాణ్ గారిని కలవండి అని చెప్పేసి అన్నారు. పంచాయతీరాజ్ శాఖ నాది కదమ్మా, ఆయన కలవండి అని చెప్పేసి అన్నారు. ఆయన కూడా చేయనైతే అనలేదు సార్. ఆయన అయితే ఇంకా బాగా స్పీడ్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తే వచ్చేసి